వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ స్పెషల్ లైవ్ షో వాడుకాయ్. వీడికి అస్సలు మాటలు రావు. ఈరోజు మన వాడుకాయ్ లైవ్ షోలో చాలా డిఫరెంట్ అండి. 100% లవ్ మూవీలో మీ అందరినీ 100% నవ్వించినటువంటి పిల్లలు మన ముందున్నారు. అమ్మో, వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు అనమాట. వెంటనే మన లైవ్ షోలో వీళ్ళతో మాట్లాడాలనుకుంటే వెంటనే కాల్ చేయొచ్చు 040667152153154. హాయ్, నన్ను ఎవరు గుర్తుపట్టారా? ఓకే, మీ అందరినీ కూడా నేను గుర్తుపట్టాను. అరే రే రే, వాళ్ళే అల్లరి చేశారు 100% మూవీలో కదా. ఓకే, మరి మీరందరినీ కూడా ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ఓకే, నీ పేరు చెప్పు. నా పేరు ప్రణదత్త. నేను డాన్సింగ్ చేశాను, గణేష్ చేశాను, యజ్ఞానం చేశాను, వివా చేశాను, నేను డమర్ కొంచెం చేస్తున్నాను, వేసవి సెలవులు చేసా, ఆవకడు చేసా, నాస్టల్ చేసా, 100% లవ్ చేసా. ఇన్ని సినిమాలు చేసావా? అవును. ఇలా ఉన్నావు కానీ ఇన్ని సినిమాలు చేసావంటే చాలా గ్రేట్ గురు. అవునా, చాలా గ్రేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ నీ పేరు? నా పేరు నిఖిల్. నేను కిక్ చేశాను, గణేష్ చేశాను, బిందాస్ చేశాను, బెట్టింగ్ బంగారాస్ చేశాను, 100% లవ్ చేశాను. కొత్త హీరోతో ఒక సినిమా చేస్తున్నాను. ఓకే, ఇంకోటి మిస్టర్ ప్రేమికుడు అని ఒకటి కొత్త మూవీ కూడా చేయబోతున్నా. నేను నిన్ను కిక్ మూవీలో చూసా తెలుసా? నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడాలి, ఓకేనా? ఓకే, కిక్ మూవీలో అది ఉయ్యాల సీన్ ఒకటి ఉంటుంది కదా, నువ్వు ఆ సీన్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? అంటే అల్లరిగా మంచిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మానందం గారు మంచిగా చేశారు. అమ్మో, బ్రహ్మానందం గారు బాగా చేశారా? ఓకే, మంచిగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మను? నా పేరు రోషన్. రోషన్ పార్కా? రోషన్ పార్క్ కాదు, ఇక్కడ రోషన్. బెదిరిచ్చేస్తున్నాడే కుర్రాడు. ఓకే ఓకే, చెప్పు. 100% లో సినిమా చేశాను. ఓకే, ఆనపల్లి సినిమా చేశాను. ఏంటేంటి? ఆనపల్లి సినిమా చేశాను. పెళ్ళంటనా? మరి ఇంతకు నీ పెళ్ళి ఎప్పుడు? ఓకే, ఆరెంజ్ చేశాను. ఓకే, మొత్తానికి ఈరోజు భోజనం చేసాడు మొత్తం తెలిసిపోతుంది. ఓకే, మీరు ఆలస్యం చేయకుండా కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దామా? ఓకే, హలో. హాయ్ అండి. హాయ్ అండి, నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. నన్ను గుర్తుపట్టారా? ఏమండి బాగున్నారా అని అడుగుతున్నాను. బాగున్నామండి. ఓకే ఓకే, మరి ఇక్కడ మన 100% లవ్ లో చేసిన కుర్రోళ్ళు ఇక్కడ ఉన్నారు, మాట్లాడతారా? మాట్లాడతానండి. ఎవరితో మాట్లాడతారు? రోషన్ తో మాట్లాడతానండి. రోషన్ తో పిల్లలతో మాట్లాడతాను. ఇక్కడ ఓషన్ పార్క్ అంటే ఎవరు? రోషన్. సారీ. ఓకే, నీతోనే మాట్లాడతారట, మాట్లాడే. హలో మాట్లాడండి. హలో రోషన్. హలో అను. హలో. వీడు సినిమాలో అల్లరి చేయడు, మాట్లాడు. హలో రోషన్. హలో. 100% లో నేను 2 times చూసాను రోషన్. అవునా? అవునండి, చాలా బాగుంది. థ్యాంక్స్. హలో కుమార్ గారు చాలా బాగా చూసారు. థ్యాంక్స్. ఇంకా మీ డైలాగ్ చాలా బాగుంది. ఓకే, ఒక్కసారి డైలాగ్ అడగండి. మీ డైలాగ్, బండి దగ్గర డైలాగ్ ఒకసారి చెప్తారండి? చెప్తా. చెప్పండి, చాలా బాగుంది ఆ డైలాగ్. ఈ చేతితో బ్రష్ చేసుకోనక్క, అలాంటి నా బాలు బై గడుతున్నా, వాటర్ బై. వావ్, సూపర్ డైలాగ్ అనమాట. ఈ డైలాగ్ సినిమాలో మొత్తం ఫీడ్ అయిపోయింది. అలా నిజంగా బ్రష్ చేసుకోవా నువ్వు? నిజంగానా? నిజంగాడు. ఓకే, నెక్స్ట్ నువ్వు చెప్పు, నీ పేరు? నా పేరు సాత్విక్ వర్మ. నేను కేడీ లాక్ చేశాను, మర్యాద్రమన్న, బృందావనం, 100% లో డాన్సింగ్, ఆరెంజ్, బ్రహ్మిగాడు కదా. అబ్బో, బోలెడని సినిమాలు చేసావే. బోలెడని సినిమాలు చేశాడు. ఓకే, నువ్వు? నా పేరు శ్రావణి. నేను బృందావనం సినిమా చేసా, రాజన్న సినిమా చేసా, ఇంకా ఇప్పుడు 100% లవ్ సినిమా చేసా. గురు, నీకు విషయం చెప్పాలి. ఏంటి? అచ్చం కాజల్లా ఉంది. అచ్చం కాజల్లా ఉందా? సో నైస్ అనమాట. ఇది అందరు కలిసి ఒక డైలాగ్ చెప్పాలి. అందరు కలిసి ఒక డైలాగ్ చెప్పాలంట. ఇక్కడ ఎవరు నా బట్టలు ఇలా ఉండేవాడినక్క, ఇలా తయారయ్యాను, ఎవరు చెప్పేది? ఇద్దరు కాంబినేషన్, మీ ఇద్దరు కదా. ఒకసారి మీ ఇద్దరు డైలాగ్ చెప్తే వినాలని ఉంది. ఓకే, చెప్తారు ఒకసారి?
యా మీరు చెప్పేదానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. ఓకే రెడీయా? హాయ్ 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 అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే ఎవరు మాట్లాడుతున్నారు? నేను రాజకన్ మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచండి? బేగంపేట్ పోలీస్ లైన్ అండి. పోలీస్ లైన్ అంటే మీరు పోలీసా? అవునండి, నేను అంటే కాదండి, మీరు మా husband పోలీసా? అండి. మా హస్బెండ్ మా పోలీస్ అండి. ఓకే ఓకేనండి. ఇక్కడ ఎవరితో మాట్లాడతారు? సాత్విక్ ఉన్నాడా అండి? సాత్విక్ ఇక్కడ ఎవరు? అన్నయ్య నువ్వేనా? అబ్బో తెగ ఫ్యాన్స్ రెడీ అయ్యారే అన్నయ్యకి. ఓకే మాట్లాడండి. సాత్విక్, నువ్వు బండి దగ్గర డైలాగ్ చాలా బాగా చెప్పావు, ఒకసారి చెప్తావా? ఇలా ఉండేవాడిని అక్క, ఇలాగ అయిపోయాను. ఇప్పుడు నా బట్టలన్నీ ఈడేసుకుంటున్నాడు. ఇంతకి ఎవరి బట్టలు ఎవరు వేసుకుంటున్నారు? నా బట్టలు ఈడేసుకుంటాను. అవునా నిజమా? బట్టలు బాగా వేసుకుంటాను, నా బట్టలు వేసుకుంటాను. ఓకే ఆ బట్టలు ఆయన వేసుకుంటున్నారట, ఈయన బట్టలు ఈయన వేసుకుంటున్నారట. ఎవరికి ఏం సంబంధం లేదనమాట. మీరు మాత్రం షో చూస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, వెంటనే కాల్ చేసేయండి. యా మీకు టేబుల్స్ వచ్చా? నీకు వచ్చా? నీకు వచ్చా? నీకు ఒక్కడికే వచ్చా ఇక్కడ? అందరికి వచ్చా? సరే మిమ్మల్ని నాగ చైతన్య గారు టేబుల్ అడుగుతారు. అడిగినప్పుడు మీరు 2 2 అని అడిగితే 25 ఎవరు అనేది మీ దాంట్లో? 25 ఎవరు? నువ్వేనా అనేది? నేను 5 అని చెప్పినప్పుడు అది. అవునా? ఓకే నిజంగా మీరు చికెన్ తినరా? నేను ఒక్కడిని తిన్నా. నువ్వు అక్కడికి తినవా? నువ్వు నాన్ వెజా? వెజ్. ఓకే అండి. అంటే మీకు మూవీ చేసేటప్పుడు కూడా మీ అందరు కలిసి ఒక రూమ్ లో చేశారు కదా? యా ఆ రూమ్ మీకు గుర్తుంటుందా? మీకు బాగా ఫీడ్ అయిపోయి ఉంటుంది కదా. మీకు బాగా సినిమాలు అన్నిటికన్నా నచ్చిన ఏంటి? చెప్పు నువ్వు చెప్పు. ఇన్ఫాక్చుయేషన్ వచ్చింది. ఏంటి పాటనా? పాట కాదు, మేమందరం చెప్తాం. Infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often completely unwarranted emotion. వామ్మో ఏంటండి అసలు బాబు, అసలు నాకేం అర్థం కాలేదు గురు. నీకేం అర్థం కాలేదా? నాకే అర్థం కాలేదు, ఇంకా నీకు ఎలా అర్థం అవుతుంది? మొత్తానికి చాలా పెద్ద డైలాగ్ అది. సింగిల్ టేకా ఎన్ని టేక్స్ లో చెప్పావు అది నువ్వు? అందరూ చెప్పారా? ఒకసారి మరి అందరు కలిసి ఒకసారి మళ్ళీ చెప్తారా? ఓకే ట్రై చేద్దామా? ఓకే స్టార్ట్. Infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often unwarranted emotion. నేను ఒక విషయం గుర్తుపెట్టాను. ఏంటి గుర్తుపెట్టావు? లిప్ మూమెంట్ ఇస్తున్నాడు కానీ వాడు ఏం చెప్పట్లేదు. ఎవరు? లిప్ మూమెంట్ ఇస్తున్నాడు కానీ ఏం చెప్పట్లేదు అన్నమాట. నీ పక్కన కూర్చున్నాడు. సరే ఓకే. మొత్తానికి మీకు క్వశ్చన్స్ ఆన్సర్ కూడా ఇంత బాగా గుర్తుండవేమో కదా బహుశా కదా? బాగా గుర్తు పెట్టుకున్నారు. యా మీకు 100% లో బాగా నచ్చిన సాంగ్? దట్ ఈజ్ మహాలక్ష్మి. పాడాలంట మా చింపుగా, లేకపోతే ఊరుకోడు. పాడాలి, మీ అందరు కలిసి పాడాలి. ఓకేనా? ఓకే నువ్వు పాడవా? ఓకే వీడు పాటలు రావు అనమాట. వీడు నెక్స్ట్ యాక్టింగ్ చేసి మనకి యాక్టింగ్ చేసి చూపిస్తాడు. తర్వాత వాడు డాన్స్ చేస్తాడు, నువ్వు యాక్టింగ్ చేయాలి. ఓకేనా? వాడిని ఇరికి చేసాం. ముందైతే నువ్వు అందరు కలిసి ఒక సూపర్ పాట పాడండి. పాట పాడాలి. రెడీ 1 2 3 స్టార్ట్. దట్ ఈజ్ మహాలక్ష్మి, దట్ ఈజ్ మహాలక్ష్మి, దట్ ఈజ్ మహాలక్ష్మి, దట్ ఈజ్ మహాలక్ష్మి. అది సుతి సుఖవత సకువరమో ఓరితి యేసు కొత్త సరస్వతిరో, వారితి యేసు కొత్త సరస్వతిరో, మరి బాబు గారి కళ్ళల్లో చిల్లి పౌడరో. దట్ ఈజ్ మహాలక్ష్మి, దట్ ఈజ్ మహాలక్ష్మి, దట్ ఈజ్ మహాలక్ష్మి, దట్ ఈజ్ మహాలక్ష్మి. వావ్ సూపర్ గా పాడారు. ఒకసారి మీకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. ఓకే మొత్తానికి పాట పాడి స్టేజీని ఊపేశారనమాట. మరి నెక్స్ట్ ఒక కామెడీగా డైలాగ్ చెప్పాలి. ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? ఓకేనండి. కామెడీ డైలాగ్ వినేదానికన్నా ముందు మనందరం మన వావుడికాయ లైవ్ షోలో తీసుకుందాం ఒక చిన్న షార్ట్ బ్రేక్.